ఈ నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో ఉంటాము. ఎన్నో గ్రూప్స్ కులాలు కానీ లేకపోతే దేశానికి సంబంధించి ప్రాంతాలకు సంబంధించి ఫ్రెండ్స్ గ్రూప్స్ అని కాలేజీ ఫ్రెండ్స్ వీటన్నిటిలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు తెలియకపోవచ్చు. మీడియా వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ గ్రూప్స్ కానీ అన్నీ ఈ లోకల్ దీనిలో ఉన్నప్పుడు ఆ ఏపీకే ఫైలు ఈ ఫ్రాడ్లెంట్ చేసే వాళ్ళందరూ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఒక ఫైల్ క్రియేట్ చేసేసి మన మొబైల్ పంపుతారు. జనరల్గా రోజు అలవాటు ప్రకారం అంతా మన వాళ్ళే కదా అని మనం ఆ వచ్చింది ఎవరు పంపించి సెంటర్ ఎవరు అనేది మనకు తెలియకపోవచ్చు. 100 మంది ఉంటారు. అది మనం ఓపెన్ చేస్తే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది. దాని డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోవటం వల్ల మన డేటాలో ఫోన్ నెంబర్లు కానీ A to Z ఫోన్ కాంటాక్ట్స్, బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసి దీని ద్వారా మనం ఏమైనా ఒకవేళ పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకున్నా, ఏమైనా అకౌంట్ సీజ్ చేసుకున్నా, ఫ్రీజ్ చేసి పెట్టుకున్నా లోపలంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయి దాని ద్వారా మన అకౌంట్లో నుంచి మనీ దొంగతనం జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫైల్ అన్నోన్ పర్సన్స్ పంపించిన ఫైల్స్ని తొందరపడి ఓపెన్ చేయకుండా చూసుకోవాలి. అది టచ్ చేసి ఓపెన్ చేయాలి. అంటే అది డౌన్లోడ్ చేసుకుంటే ఇబ్బంది. డౌన్లోడ్ చేసుకోకుండా యాంటీవైరస్ చాలా ఉన్నాయి. ఇటువంటి ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు మనకి యాంటీవైరస్ కొన్ని వేసుకుంటే డెఫినెట్గా వాటిని ఐడెంటిఫై చేసేసి ముందే ఐడెంటిఫై చేస్తుంది. మీది ఫలానా యాప్ వచ్చింది మీకని. దాన్ని లేటెస్ట్గా ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఇట్ విల్ బి యూజ్ యాంటీవైరస్ వేసుకొని వాటిని అవాయిడ్ చేస్తే ప్రివెంటివ్ తీసుకోవచ్చు.